ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతికి కారకుడు. ప్రేమ, ఆప్యాయతలు, మంచితనం, మానసికమైన సంతోషం, ఆనందం, ఆయుర్వేదం, ఔషధీలకు సంబంధించినటువంటి ఒక గ్రహం. చదువు, చల్లని ప్రదేశాలు, ఇటువంటి విషయాలకు కారకుడు. కావున ఈరోజు వ్యవహార వ్యాపారముల వలన కొత్త ఒప్పందాలు కుదరవచ్చు. కానీ పూర్తి వివరాలు చూడకుండా ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదు. మిత్రులను, బంధువులను నమ్ముకొని ఉండటం వలన మీ యొక్క వ్యాపారములు కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్ విషయంలో లావాదేవీల యందు డబ్బు రాబడి గురించి ఆలస్యమైనటువంటి పనులు కావచ్చు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వటం అవసరమైతే కనుక వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల కొద్దిగా ఆందోళన కలిగి ఉంటుంది. అటువంటి ఒక గ్రహచార స్థితి కలగగలదు. దాంపత్యంలో కొద్దిగా విరోధాలు కలిగేటువంటి మీకు ఆ యొక్క స్థితి కలిగి ఉంది. ఈరోజు ఆర్థికమైనటువంటి ఒక విషయంలో ఖర్చులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. మీరు ఇచ్చినటువంటి ఒక డబ్బులు తిరిగి రావడంలో కొద్దిగా ఆలస్యం అనేది జరగవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అమ్మడం, కొనుగోలు విషయంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహచార దోష నివారణ గురించి చంద్రుని యొక్క గ్రహస్థితి నీచ స్థితిలో ఉండటం వలన చంద్రగ్రహం మరియు కుజగ్రహం మరియు శని గ్రహానికి ఉదయం 6 నుండి 7 గంటల లోపల ఈ 3 గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం, కందులు, నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. 3 గ్రహాల యొక్క అభిషేకాలు చేయించిన తర్వాత శివునికి ఆవు పాలతో అభిషేకం చేయించిన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దాని వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు. వారి యొక్క రంగాలలో ఏ రంగంలో ఉండగానే ఆ యొక్క రంగాలలో వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగి అధికమైన చెడు ఫలితాలు కలిగే గ్రహచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్.